అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా పరమశివుడికి మాత్రమే లింగ రూపం ఉండటంలో విశిష్టత ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుణ్ణి ఎప్పటి నుంచి లింగ రూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా? శివలింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణించబడుతోంది. పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు. అది మనము హరప్పా శిథిలాల్లో దొరికినటువంటి పశుపతి విగ్రహాన్ని మనం పరిశీలించవచ్చు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుణ్ణి నేటి నుండి నీ లింగానికి కానీ నీ విగ్రహానికి పూజలుండవు అని శపిస్తాడు. అంటే అంతకు ముందు విగ్రహానికి పూజలు ఉండేవన్నమాటే కదా. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. శివలింగములో 3 భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగము పీఠములో, శివ భాగము మనకు కనిపించే పూజా భాగముగా ఉంటుంది. ఈ యొక్క శివలింగములు రకాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, స్వయంభు లింగములు అంటే స్వయంగా వాటి అంతటా అవే వెలిసినటువంటి లింగములను స్వయంభు లింగములు అని అంటారు. తర్వాత దైవిక లింగములు అంటే దేవతామూర్తులు ఎవరైతే ఈ యొక్క శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు కదా, సో ఆ యొక్క లింగములను దైవిక లింగములని అంటారు. తర్వాత ఋష్యలింగములు అంటే ఋషులు ఈ యొక్క శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. సో ఆ యొక్క లింగములను ఋష్యలింగములు అని అంటారు. సో తర్వాత మానుష లింగములు అంటే ఇవి మానవ నిర్మిత లింగములుగా మనం చెప్పవచ్చు. తర్వాత బాణలింగములు. ఈ యొక్క బాణలింగములు నర్మదా నదీ తీరాన దొరికే ఈ యొక్క బొమ్మ రాళ్ళుగా మనం చెప్పవచ్చు. ఇవి లింగములో ఉన్నటువంటి రకములు. ఇక ఈ యొక్క పరమశివుని గురించి పంచభూతాలలో కూడా ఈ యొక్క లింగాలు ఉన్నాయి. సో పంచభూతాలు అనగా పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. సో శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగాలతో 5 క్షేత్రాలతో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఈ యొక్క పంచభూత లింగాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, మొదటగా తేజోలింగము అన్నామలై ఈశ్వరుడు అన్నామలై, తర్వాత జలలింగం జంబుకేశ్వరుడు జంబుకేశ్వరం నందు కలదు. తర్వాత ఆకాశలింగం చిదంబరేశ్వరుడు అంటే నటరాజస్వామి అంటే ప్రదేశం చిదంబరము. 4వది పృథ్వీలింగము, ఇక్కడ స్వామివారు ఏకాంబరేశ్వరుడు, ప్రదేశం వచ్చేసి కంచి. వాయులింగము, ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు, ప్రదేశం వచ్చేసి శ్రీకాళహస్తి. సో ఈ యొక్క 5 క్షేత్రాలు పంచభూత లింగాలుగా పరమశివుడు ప్రతిష్ఠుడై ఉన్నాడు. ఇక పంచరామాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, మొదటగా అమరారామము. ఇది అమరావతి నందు గుంటూరు జిల్లా నందు కలదు. ఇక్కడ స్వామివారు శ్రీ అమరేశ్వర స్వామివారు, అలానే బాలచాముండికాదేవి అమ్మవారు ఉన్నారు. తర్వాత 2వది ద్రాక్షారామము. ఇక్కడ ద్రాక్షారామ తూర్పుగోదావరి జిల్లా, స్వామివారు శ్రీ భీమేశ్వర స్వామివారు, అమ్మవారు మాణిక్యాంబ. తర్వాత కుమారరామము, ప్రదేశం వచ్చేటి సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా, శ్రీ కుమార భీమేశ్వర స్వామివారు, అలానే బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఈ యొక్క క్షేత్రంలో కలరు. ఇక 4వది భీమారామము. ఇక్కడ భీమవరము పశ్చిమ గోదావరి జిల్లా, అలానే ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీ సోమేశ్వర స్వామివారు, అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉన్నారు. ఇక 5వది క్షీరారామము, పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామివారు ఈ యొక్క క్షేత్రం నందు కలరు. ఇంకా కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నట్లయితే, శ్రీకాళహస్తీశ్వర్లోని శివలింగానికి అభిషేకించేటప్పుడు ఎవరు లింగాన్ని తాకరు, కేవలం
అలానే కంచి క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగము మట్టితో చేసినది కాబట్టి లింగానికి ఈ అభిషేకం మాత్రము ఎప్పుడూ జరగదు, నూనె మాత్రమే పూస్తారు. అక్కడ ఉన్నటువంటి లింగము పృథ్వీలింగంగా. సో ఇదండి ఈరోజు మనము మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు, అలానే పంచభూతలింగ క్షేత్రాలు, అలానే పంచరామాల గురించి మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో.